హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి స్వీట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. మనకి ఏదన్నా స్వీట్ తినబుద్ధి అయినా, పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినా, లేకపోతే ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసి పెట్టచ్చు. ఈ స్వీటు చాలా బాగుంటుంది. చేసుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నోట్లో ఎత్తే ఇట్లా కరిగిపోయిద్ది. మనం అరిసెల్లాగానే ఉంటుంది. కాకపోతే ఇది రవ్వతో చేసుకోవాలి. చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో దీన్ని చేసుకోవచ్చు. మనం ఏ పిండితో పని లేకుండానే. ఎలా చేసిందన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్కి ఇచ్చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ. అట్లనే 1 కప్పుకు 1 కప్పు చక్కెర వేసుకోవాలి. వేసుకొని అట్లనే కొంచెం ఇలాచి పొడి వేసుకొని మనం దాన్ని ఒకసారి కలుపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి మందపాటిది. దాంట్లో 1 కప్పున్నర వాటర్ తీసుకోవాలి. 1 కప్పు రవ్వకు 1 కప్పు చక్కెరకు 1 కప్పున్నర వాటర్ అన్నీ కరెక్ట్ కొలత అండి. ఇప్పుడు వాటర్ అన్నీ మనకు అట్లా మరుగుతూ ఉండాలి. వాటర్ బాయిల్ కాగా అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటా రవ్వ అంతా వాటర్లో వేసి ఉడికించుకోవాలి. చూడండి, మనకు చక్కెరను రవ్వ కరిగి ఉడుకుతుంది. 2-3 నిమిషాలు అయితే సరిపోద్ది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం రవ్వ అంతా ఉడికించుకోవాలి. చూడండి, చక్కెర కదా, చక్కెర కరిగి కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ అది గట్టిపడేదాకా ఉడికించుకోవాలి. మనకిది తొందరనే దగ్గర పడుతుంది, ఉడుకుతుంది రవ్వ కాబట్టి. ఇప్పుడు దాన్ని మనం మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ప్యాన్కి అంటుకుంటలేదు అన్నప్పుడు మనం చేస్తే ఉండ రావాలి. చూడండి, ఉడికింది కదా. ఇప్పుడు ఇంకా కొంచెం ఉడికితే సరిపోద్ది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, దాన్ని అట్లా ఉడికించుకోవాలి. చూడండి, మనకు అట్లా ఒక ముద్దలాగా రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆపుకొని దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మూత పెట్టేసి చల్లారినాక మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో దాన్ని అట్లా మెత్తగా కలుపుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా అట్లా చేసినాకనే మనం దాన్ని ఫ్లాట్గా కొంచెం మనం అరిసె ఎట్లా ఒత్తుకుంటామో అట్లా ఒత్తాలి. ఒకటి కవర్ తీసుకోండి, పాంతింగ్ కవరు. దానికి కొంచెం ఆయిల్ నెయ్యి రాసి దాని మీద మనం అట్లా కొంచెం ఫ్లాట్గా ఒత్తుకుంటే సరిపోద్ది. చూడండి, అన్నీ మనం అలాగే ఒత్తుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాకనే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ అన్నది మనకు ఫుల్ వీట్ కావాలి. అప్పుడే పొంగుతూ వస్తాయి. ఆయిల్ అన్నది బాగా వేడైనాకనే మనం వీటిని వేసుకోవాలి. ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి. వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి, కాల్చుకోవాలి. అట్లా హైలో పెట్టకండి, మంటని లో పెట్టే వీటిని మనం అలా కాల్చుకోవాలి. హైలో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల దాకా ఉడకవు. అందు గురించి మనం మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని చక్కగా కాల్చుకొని తీసుకోవాలి.
పొంగుతూ బాగా వస్తాయండి. నోట్లో ఎత్తే కరిగిపోతాయి అంతే, అంత బాగుంటాయి. మనకి ఇవి చేయడానికి ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాలలోనే చేసుకోవచ్చు. అందరికీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతాయండి. చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ దాకా తినచ్చు, అంత బాగుంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టింది ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇంకో వాయిస్ వేసుకుందాము. వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని కాల్చుకొని తీసుకోవాలి. హైలో పెట్టకండి. చూడండి పొంగుతూ అట్లా వస్తాయి. మనకు అట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకోవాలి. చూడండి ఎట్లున్నాయో, చూస్తేనే అర్థమవుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటాయండి. ఇలా ఒకసారి మిర్చితో చేసి మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ పెట్టండి. అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటాయి. మనం అన్నీ అలాగే తీసుకోవాలి. ఆ కలర్ ఉంటే సరిపోతాయండి. చాలా అంటే చాలా ఇట్లా నోట్లు ఎత్తే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది.